జై సీతారాం. మన మేర్కొండ దశకం 19లో ఉండిన 4th శ్లోకాన్ని మనం అనుభవించుతా. భట్టత్రి చెప్పారు అమీ తం స్థవం జపంతః అనేరు. ఇట్ట ఈ 10 గూరుని మీయోడ ఆ రుద్రగీతం నా జపించుతా ఉండేప్పుడు జలాంతరే అయుతం సమాహ అనేరు. ఈ ఆ నీళ్ళలోనే నిలుసు ఈ 10 బిడలోని అయుతుం అంటే 10,000 వర్షం జపం చేతా ఉంచారట. భవంతం హే కృష్ణ నీ మీదనే ఆసేవిషత్ అంతహోటి ధ్యానంలుండిన ఆ బిడలు అమీషు భవత్ సుఖ స్వాద రసాత్ అనేరు. వాళ్ళుట మీయోడ భక్తిలో ఉండిన ఆ సుఖమైన రసమాన ఆ భక్తిలో వాళ్ళు ముంగిపోయి కొండారట. దాన్ని అనేరు ఇయాన కాలహ బభూవ ఎన్నో నాలు పోయినాலும் ధ్రువవత్ శీఘ్రత నహ ధ్రువని ఎట్ట 5 మాసాల భగవాన్ వచ్చి ఎదురులో నిలిచినారో ఈ 10 బిడ్లాగు 10,000 వర్షం అయినాలు వచ్చి నిలానేలా. ఏం కారణం అనిసి మనం చూసామంటే ఈ 10 బిడలుని ఆ ధ్యానంలోనే రసించుకుంటా ఉంచారు. తవరే మీరు మా ముందతి వచ్చి రావలే మిమ్మల్ని మా చూడాలి అనే విన్నప్పమే వాళ్ళు పెట్ల ఆ భక్తి అనే రసంలోనే ముంగిపోయి ఉండిండారు ఈ బిడలాన ప్రచేత సర్గల్. 5వ శ్లోకాలో చూసామంటే ఏషాం అతిమాత్ర వర్ధిభిహి తపోభిహి వీలోడ తపస్సు 4 కూడుతా పోంగా సహతేషాం పిత ఈ బిడల్లోడ అయ్యా ప్రాచీన బర్హిస్ ఏమైందంటే యజ్ఞహింసా నిరతః అపి తన ఏర్కనవే మన ఫస్ట్ శ్లోకాలనే ఏం చూసాం కఠోరமான ధర్మనిష్టాలు అన్సారు. యాగంగల్ హోమంగల్ భయంకరంగా పెంచిండారు అనిసి ఈ యాగంగల్ని హోమంగల్లో వచ్చి సాక్రిఫైస్ అదావదు హింస ఈ యానిమల్స్న బలి ఇచ్చేది ఇట్టతని ముందటి కాలంలో అది ఒక విధి హొన్సిందిట. సో ఇట్ట ఎన్నో జీవరాశిల్న ఈతండు బలి ఇచ్చిన దాని నుంచి ఆ హింస అనే పాపం ఆతండుతో ఒట్టు ఉండిందేహా దాన్న పావిత ఈ బిడలు చేసే తపస్సు నుంచి అతడు ఫ్రీ అవుతున్నారు. ఇక్కడ బిడలు తపస్సు ఉంటా ఉండేప్పుడు నారదర్ అక్కడ అదావదు ప్రాచీన బర్హిస్ ఉపదేశం ఇచ్చే దాననే అనేరు గృహయాతాన నారద ప్రదర్శితాత్మ ఆ ఆత్మబోధం అనేది నారదర్ మూల్యంగా తన అరించిన గడిలో భవతాత్మతాం యయౌ ఆతండు మీయోడ అదావదు సారూప్య ముక్తి అనేది వాళ్ళ అయ్యకు ప్రాచీన బర్హిస్ తవలిసింది అనేసి మనం చూసాం. அடுத்தது 6వ శ్లోకాలో చూసామంటే భట్టత్రి అనేరు కృపాబలేన ఏవ హే కృష్ణ నీయోడ కృపై నుంచే ప్రచేతసాం పురః ఈ ప్రచేత సర్గలాహ పతగేంద్ర వాహన హే కృష్ణ నువ్వు పతగేంద్ర అంటే గరుడ వాహనలో అష్టాభిహి భుజాభిహి 8 భుజంగల్తో విరాజి చక్రాధివరాయుధాంశుభిహి శంఖ చక్రం మొదలుకొంటూ ఉండిన ఆయుధాలతో ఉదంచిత ద్యుతి ప్రకాశం ఆగాహ అట్నే జ్వలిచ్చుంటాని ప్రకాశంగా వాళ్ళు ముందటి వచ్చి మీరు నిలిచినారు కృష్ణ అనేరు. அடுத்தது 7th శ్లోకాలో తావత్ అప్పుడు ప్రచేతసాం అయాచతామపి ప్రచేత సర్గల్ నీత అడవనేలా అడవే ముందాతేని త్వం ఏవ కారుణ్య భరత్ నీయోడ కరుణై కర్మాన ఆ గుణం నుంచి వరాన్ అదాహ వాళ్ళకు వరం ఇచ్చావు. భగవాన్ చెప్పారు ఏ ఒక గీతంతో మీరు నన్ను ఎన్ని నాలు స్తుతి చేశారో అదావదు ఆ రుద్రగీతం ఆ రుద్రగీతం దోరుక్కరు దీన చదివేరో వాళ్ళోడ అన్ని కామదా భవతు అనేరు వాళ్ళోడ అన్ని ఆశలని నేను పూర్తి చేస్తాను అని చెప్పారు. మేర్కొండ భగవాన్ ఏం చెప్పినారు అనేది రేపు అనుభవించుతా. జై సీతారాం.